కేజీహెచ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఈ కేజీహెచ్ ఆర్ఎంఓ బంగారయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రమాదం మీకు ఎప్పుడు తెలిసింది, పరిస్థితిని ఏ విధంగా సమీక్షించారు? నాకు తెలిసేటప్పుడు 9:30 అవుతుందండి. 9:30కి కొంతమంది సిబ్బంది నాకు ఫోన్ చేసి ఇలాగ కార్డియాలజీలో ఆరోగ్యశ్రీ డేటా సెంటర్ నుంచి బాగా స్మోక్ వచ్చేస్తుంది, సో మీరు రమ్మని అంటే నేను పరిగెట్టి వెంటనే వచ్చాను. వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడ ఏదో ఎలక్ట్రికల్ ఫైర్ ఏదో ఫైర్ అయింది లోన్ అని చెప్పి అర్థమైంది. వెంటనే మేము సిబ్బంది అలర్ట్ చేసి తీసుకొచ్చి మా దగ్గర ఉన్న ఫైర్ వెపన్స్తో ఆపడానికి ప్రయత్నం చేస్తాం. వెంటనే మేము ఫైర్ స్టేషన్ కూడా ఫోన్ చేయడం జరిగింది. దీని తర్వాత మేము ఏం చేస్తామంటే పేషెంట్లకి ఇది బయటకి అటు సైడ్ డోర్ క్లోజ్డ్గా ఉంది చూస్తున్నారు, అప్పుడు లేదు, క్లోజ్ అయిపోయింది. ఓన్లీ ఒక్క సైడే స్మోక్ వస్తుంది. ఏం జరిగిందో మాకే అర్థం కాని స్థితిలో ఏదైనప్పుడు కూడా పేషెంట్లందరినీ కూడా మా మిగతా వార్డులో ఉన్న పేషెంట్లు వేరే వార్డులు తరలించేసి పేషెంట్లకి ఎటుకంటే హాని జరగకుండా చూసుకోవడం ఒక ఎత్తులో చేస్తాం. రెండోది అంటే దీన్ని ఒక అరగంటలో మా కంట్రోల్ తీసుకుని మొత్తం ఫైర్ అంతా ఆపేసి స్మోక్ కూడా రాకుండా చేయగలిగాం. ఫైర్ స్టేషన్ సిబ్బంది కూడా సకాలంలో స్పందించి వాళ్ళు రావడంతో చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పేసి మేము దీనిపై తదుపరి దర్యాప్తు అంటూ ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇది ఎవరు చేసింది కాదు, మీకు తెలిసిందే. ఇది ఒక ఎవరో ఒక తప్పు వాళ్ళు జరిగింది. ఎలక్ట్రికల్గా జనరల్గా ఏంటంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్కి 24 hours కరెంట్ ఉండాలి. కరెంట్ లేకపోతే డేటా పోద్ది, కాబట్టి వాళ్ళు ఆపారు. ఇది ఏదో షార్ట్ సర్క్యూట్ ఫ్లక్చువేషన్ ఏదో జరుగుతుందని మేము అనుకుంటున్నాం. బట్ ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి ఏం జరిగింది ఏంటనేది. మొత్తం మీద అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా అయితే మాత్రం ప్రాణ నష్టం లేకుండా మాత్రం అధికారులు ఇక్కడ కృషి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనిపై తదుపరి దర్యాప్తు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగింది, ఆస్తి నష్టం ఎందుకు జరిగింది అనే దానిపై కూడా దర్యాప్తు కూడా కొనసాగే అవకాశం ఉంది.